ఈ ఒక్క మిస్టేక్ వల్ల మీరు ప్రతి మంత్ టైంకి లోన్ కడుతున్నా మీ సిబిల్ హిస్టరీ శాంతం మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇచ్చాను కదా పడైపోవచ్చు. అంతేందుకు నెక్స్ట్ టైం మీకు అసలు లోనే రాకపోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రతి మంత్ ఈఎంఐని క్యాష్ లా పే చేయడమో జీపే ద్వారా పే చేస్తున్నారో ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. యూజువల్లీ మీరు హోమ్ లోన్ ఆర్ ఎనీ సెక్యూర్ లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ అనేది ఆటోమేటిక్ గా డిడక్ట్ అవుతుంది అనుకోండి. ఇట్స్ అ గుడ్ కేస్, అంటే మీ ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ యాక్టివ్ గా ఉంది అని. కొన్ని ఎన్బిఎఫ్సిస్ లో బ్యాంక్స్ లో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ ఈసీఎస్ యాక్టివ్ ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ టైర్ 2 టైర్ 3 సిటీస్ లో ఉన్న వాళ్ళకి. అండ్ ఇక్కడే అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేది. ప్రతి మంత్ మీరు బ్యాంక్ విజిట్ చేయలేక కలెక్షన్ ఏజెంట్స్ కి క్యాష్ గానీ జీపే గానీ ఫోన్ పే గానీ చేసేస్తారు మీ ఈఎంఐ. బట్ ఆర్ యూ రియల్లీ చెకింగ్ వాళ్ళు అసలు టైం కడుతున్నారా లేదా అని? చాలా మంది లేట్ గా కట్టొచ్చు, లేదా మనీని వేరే మార్కెట్స్ లో రొటేట్ కూడా చేయొచ్చు, అండ్ ఈవెన్చువల్లీ టైం కి కట్టకపోవచ్చు. ఎస్, ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతుంది. సో క్యాష్ ఈఎంఐస్ జీపే ద్వారా ఫోన్ పే ద్వారా కట్టడం మానేయండి. మీ ఈసీఎస్ అన్న యాక్టివేట్ చేసుకోండి, లేదా చెక్ అనేది బ్యాంక్ నేమ్ ద్వారా ఇష్యూ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చే బాధ్యత మాది. ఇలాంటివి తెచ్చినప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. సో పెద్దవాళ్ళకి లేదా అంత టెక్నికల్లీ అడ్వాన్స్ కానీ వాళ్ళకి రీల్ షేర్ చేయండి అండ్ వాళ్ళకి చెప్పండి, అరే జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి స్కామ్స్ కూడా బయట జరుగుతున్నాయి. మీకు లోన్ ఇప్పించడం వరకే కాదు, ఇప్పించిన లోన్ ని ప్రాపర్ గా ఎలా రీపే చేయాలో కూడా గైడెన్స్ మేమే ఇస్తాం. మరి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెళ్ళి ఫాస్ట్ గా మన టీఎఫ్ఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంది. ప్లే స్టోర్ లో అవైలబుల్ గానే ఉంది, యాప్ స్టోర్ లో త్వరగా వచ్చేస్తుంది. స్టే ట్యూన్. అండ్ అలానే ఫైనాన్స్ లో ఇలాంటి మంచి మంచి టిప్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టీఎఫ్ఎస్ పేజ్ ని ఫాలో అయిపోండి.